దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మా అందరితో మాట్లాడండి. మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తూ ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయాన్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు ద్వారా. పౌలు ఈ పత్రిక కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది నేను అపోలో వాడను, కొంతమంది పౌలు వాడను అని చెప్పుకుంటూ ఉన్నారు. వారితో పౌలు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన దేని బిడ్డలారా, నేను నాటితిని, అపోలో నీళ్ళు పోసాడు, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. వారందరూ కూడా మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద డిపెండ్ అవుతూ ఉన్నారు, మనుషుల వైపు తిరుగుతూ ఉన్నారు. నేను అపోలో వాడను, నేను పౌలు వాడను అని చెప్పుకుంటూ ఉంటే పౌలు అంటూ ఉన్నారు, దేవుని వలన మాత్రమే కార్యం జరుగుతూ ఉంది. నాలో ఏమీ లేదు, అపోలోలో ఏమీ లేదు, మాలో ఏమీ లేదు. దేవుని వలన మాత్రమే ఈ యొక్క కార్యం జరిగింది. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సమయాలలో మనము కూడా మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం. ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని కంటే ఎక్కువగా డాక్టర్నే నమ్ముకుంటూ ఉంటాం. ఆ డాక్టర్ గారు మందులు ఇస్తే నాకు పని చేస్తాయి, వెంటనే నాకు స్వస్థత వస్తుంది అని డాక్టర్ని నమ్ముకుంటాం. కానీ డాక్టర్కు జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి చాలా సమయాలలో మనము నమ్ముకోము. దేవుని మీద మనం ఆధారపడము, దేవుని వైపు మనము తిరగము. దేవుని బిడ్డలారా, పౌలు అంటూ ఉన్నాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాలో ఏమీ లేదు, మాలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. దేవుని చేతిలో మేము ఒక పనిముట్లుగా వాడబడుతున్నాము, మేము సామాన్యమైనటువంటి మనుషులము అని పౌలు తెలియచేస్తున్నాడు. కార్యం చేసేది దేవుడే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకు విశ్వాసము దేవుని మీద మనం పెట్టాలి, మనుషుల మీద కాదు. మనము నమ్ముకున్నటువంటి వారి మీద కాదు, మన ఉద్యోగం మీద కాదు మన యొక్క నమ్మకం, మన బలము మీద కాదు, మన కుటుంబం మీద కాదు మన యొక్క నమ్మకం. దేవుని మీద మనం పెట్టుకోవాలి. దేవుని మీద మనం పెట్టుకుంటే దేవుడు కార్యాలు చేస్తారు. అభివృద్ధి ఇచ్చేవాడు దేవుడు, ఆశీర్వదించేవాడు దేవుడు, మన పరిస్థితులను మార్చేవాడు దేవుడు మాత్రమే. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి కూర్చుంటాడు. అక్కడ ప్రతిదినము వచ్చి కూర్చుంటున్నాడు. ఒకరోజు యోహాను, పేతురు అక్కడికి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వారి వైపు చూస్తున్నాడు. వారు ఏమైనా ఇస్తారేమో, వారి వలన ఏమైనా నాకు సహాయం దొరుకుతుందేమో అని ఆ వ్యక్తి చూస్తున్నాడు. అప్పుడు పేతురు, యోహాను అంటూ ఉన్నారు, మా దగ్గర ఏమీ లేదయ్యా, మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, మేము సామాన్యమైనటువంటి మనుషులమే, మా దగ్గర ఏమీ లేదు. కానీ మా దగ్గర ఒకటి ఉంది, యేసు నామము. యేసు నామములో లేచి నడువుము అని సెలవిచ్చారు. దేవుని బిడ్డలారా, వెంటనే లేచి నడిచి గంతులు వేసి వాడితో పాటు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించాడంట. దేవుని స్తోత్రం.
యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు నామములో కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనుషులను నమ్ముకోకండి, పరిస్థితులను నమ్ముకోకండి. కార్యాలు చేసే దేవుని వైపు తిరగండి. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీకున్నటువంటి అప్పులను దేవుడు తొలగించగలడు. మీకున్నటువంటి అనారోగ్యమును, వ్యాధిని దేవుడు తొలగించగలడు. నీకున్నటువంటి అశాంతిని దేవుడు శాంతిగా మార్చగలడు. దేవుని వైపు తిరగండి, దేవుని దగ్గరికి రండి, దేవుని కృపను పొందుకోండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. ఈ దినం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. వృద్ధి కలుగు చేయవాడు నీవే, మమ్మలను ఆశీర్వదించేవాడు నీవే, మమ్మలను స్వస్థపరిచేవాడు నీవే, మా జీవితాలలో కార్యములు చేయవాడు నీవే. ప్రభా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలతో మీరు నింపమని, సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.